వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ క్రాబ్ కర్రీ ఆర్ పీతల కూర. దీనికోసం ముందుగా ఒక మసాలా రెడీ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఒక 3 దాల్చిన చెక్క ముక్కలు, ఒక 5 లవంగాలు, 2 ఇలాచీ, ఒక 2 స్పూన్ల ధనియాలు, ఇందులోకి 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా కొంచెం వేగనిచ్చి దీంట్లోకి 1/2 స్పూన్ వరకు మిరియాలు వేసుకోండి. 1/2 స్పూన్ మిరియాలు అండ్ 1.5 స్పూన్ వరకు గసగసాలు. నేను తీసుకున్నది పెద్ద స్పూన్, సో మీరు 1.5 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని వీటిని వేగనిచ్చి చల్లార పెట్టుకోవాలి. ఇవి వేగిన తర్వాత వీటిని చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. సో ఇవి చల్లారాయి మిక్సీ జార్లోకి తీసుకున్నాను. దాంతోపాటు ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అవి డ్రై ఇంగ్రీడియంట్స్ బ్లెండ్ చేసుకున్నాక ఉల్లిపాయలు కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి కూరకి సరిపడా. దాంట్లో ఒక 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఇందాకలా మనం చేసుకున్న పేస్ట్ని దీంట్లోకి వేసుకోవాలి. మసాలా పేస్ట్ని వేసుకొని ఇది వేగాలి. కొంచెం ఆయిల్లో వేగాలి. పచ్చివాసన ఉంటుంది కదా, ఉల్లిపాయ వేగాలి దానికోసం. అండ్ దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా నేను వేసేస్తున్నాను, వేగిపోతుంది 2 కలిపి. సో జింజర్ గార్లిక్ పేస్ట్ చూసారు కదా, ఒక 1.5 స్పూన్ వరకు వేసుకున్నాను. వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని దీన్ని కాసేపు కుక్ చేసుకోవాలి. మీన్వైల్ నేను ఒక 2 టొమాటోలు సేమ్ మిక్సీ జార్లోకి వేసుకొని బ్లెండ్ చేసుకున్నాను. బ్లెండ్ చేసుకొని ఆ పేస్ట్ దీంట్లోకి యాడ్ చేసుకొని అది కూడా కలిపేసుకుంటున్నాను. కలుపుకొని దీన్ని వేగాలి. ఇది వేగాలండి, ఆయిల్ వదిలేసేదాకా వేగాలి. మూత పెట్టేసుకొని కుక్ చేసుకోండి. ఇది కుక్ అయితే అప్పుడు మనం పీతలు వేసుకోవచ్చు. సో అక్కడ అది కుక్ అయింది. కుక్ అయిన తర్వాత చూసారు కదా దగ్గరకు వచ్చేసింది. వచ్చాక దీంట్లోకి ఒక పెద్ద స్పూన్ వరకు కారం వేసుకున్నాను. చూసారు కదా నేను వేసుకున్న కారము. మీకు రుచికి సరిపడా కారం వేసుకోండి. ఒక 3/4 స్పూన్ వరకు వేసుకుంటే మీకు సరిపోవచ్చు. నేను కొంచెం ఘాటుగా ఉంటాను, కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను. సో ఇక్కడ నేను 1 కేజీ పీతలు తీసుకున్నాను. 1 కేజీ క్రాబ్స్ అండి. ఇవన్నీ నేను బాగు చేయించేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాను. వెనిగర్లో కూడా వేసుకొని వాష్ చేసుకొని దీంట్లోకి వేసేసుకొని ఇప్పుడు క్రాబ్స్ కుక్ అవ్వాలి. ఒక్కసారి మసాలా దీనికి పట్టించేసి మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ ఉంచి దాని తర్వాత వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేస్తాను. చూసారు కదా నాకు బాగా ఫ్లెష్ ఉన్న పీతలు దొరికాయి. సో దీంట్లో ఎక్కువ మీట్ ఉంది. వీటిని కొంచెం సేపు కుక్ చేసుకుంటాను నేను. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని సరిపడా వాటర్ యాడ్ చేసేసుకోండి. పీతలు ఉడకాలి కాబట్టి కొంచెం ఎక్కువే వాటర్ పడతాయి. ఇవి ఉడికిన తర్వాత దగ్గరకు వచ్చేసేయాలి గ్రేవీ అంతా. అంతసేపు ఉడికించుకోవటమే. దీంట్లోకి చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకుంటాను నేను ఈ స్టేజ్లో. వేసుకొని ఉప్పు కారం అవి చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏమన్నా పడితే వేసుకోండి. ఇంకా దీంట్లోకి మసాలాలు ఏమీ వేసే పని లేదండి, ఆల్మోస్ట్ అన్నీ వేసేసినట్టే. చూసారు కదా నేను ఒక థిక్ టామరిన్ పల్ప్ని వేసుకుంటున్నాను పేస్ట్. సో ఇక్కడ మీకు రుచికి సరిపడా అంతే అండి. దీనికి కొలత అలాగేం లేదు. ఇక్కడైతే మాత్రం నేను ఒక 4 స్పూన్ల వరకు వేసుకున్నాను. సో మీరు ఆ పులుపుకి సరిపడా వేసుకోవాలి. మూత పెట్టేసి కుక్ చేసుకోండి. చూసారు కదా ఎంత చక్కగా కుక్ అవుతుందో. ఆయిల్ అంతా బయటకు వదిలేసేసి దగ్గర పడిపోవాలండి. అంతసేపు కుక్ చేసుకోండి హై ఫ్లేమ్ పెట్టుకొని. చూసారు కదా ఆయిల్ అంతా వదిలేసింది, ఎంత చక్కగా కుక్ అయిపోయిందో. ఇది నేను 1 కేజీ పీతలు తీసుకున్నా అండి. మీరు కావాలంటే తగ్గించి కూడా తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ 1 కేజీ వరకు కొలతలు చెప్పాను.
చూసారు కదా, కుక్ అయిపోయింది. దీంట్లోకి పైనుంచి కొత్తిమీర వేసుకొని డ్రెస్సింగ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే క్రాబ్ కర్రీ ఆర్ పీతల కూర రెడీ అయిపోయింది. చక్కగా రైస్లోకి వేసుకొని లాగించేసేయడమే. చాలా బాగుంటుంది. సీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళకి పీతలు చాలా నచ్చుతాయి. సో ఒకసారి ట్రై చేయండి. అందరూ ట్రై చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ లీవ్ ఏ కమెంట్ బిలో. సో ప్లీజ్ డూ subscribe to my channel